హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో లాస్ట్ వీడియోలో మనం ఫామ్ లో ఎన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా సింగిల్ ఇన్పుట్ హ్యాండ్లర్ తో వాల్యూస్ ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం ఇమేజ్ ని ఆర్ ఫైల్స్ ని యూజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఎలా రీడ్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన అప్లికేషన్ లో మనకి ఇక్కడ ఒక ఫైల్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మనం ఆ ఫైల్ వచ్చేసరికి మనకి ఇమేజ్. సో ఇక్కడ మనం చూస్ ఫైల్ అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత యూజర్ తన ఫైల్ ని అయితే సిస్టమ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ వాల్యూని రీడ్ చేయాలి. ఆ ఫైల్ ని రీడ్ చేయాలి. అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఎట్ ద ఎండ్ ఇది ఫైల్ అయినా ఆర్ ఎనీ టెక్స్ట్ ఫీల్డ్ అయినా అది ఇన్పుట్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఇన్పుట్ కేటగిరీ కాబట్టి మనం ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక హ్యాండిల్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు ఆర్ అనానిమస్ ఆరో ఫంక్షన్ యూజ్ చేసి కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో నేను అనానిమస్ ఆరో ఫంక్షన్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకి కన్సోల్ లాగ్ చేద్దాం. ఒకసారి ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఈవెంట్స్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్. అయితే ఇక్కడ ఈవెంట్ ఏంటి అని చెప్పేసి అంటుంది. సో మనం రియాక్ట్ ఇచ్చే ఈవెంట్ ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో ఈ ఫైల్స్ లో మనకి ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో మన అప్లికేషన్ లోకి వెళ్ళి ఇక్కడ చూస్ ఫైల్స్ లో ఏదైనా ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఫైల్ లిస్ట్ అని ఒక అవుట్పుట్ వస్తుంది. ఇందులో 0th ఇండెక్స్ లో మనకి కావలసిన ఒక ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఉంది. సో నేను ఇక్కడ ఎనీ ఫైల్, మీరు ఏ ఫైల్ అయితే తీసుకుంటారో ఆ ఫైల్ కి రిలేటెడ్ డేటా మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మనం ఫైల్స్ ని అయితే రీడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఫైల్స్ ని రీడ్ చేసే ప్రాసెస్ లో ఫైల్స్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇండెక్స్ ఆఫ్ 0 దగ్గర మనకు కావలసిన ఫైల్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనం దీంతో మనం వాల్యూని అయితే లైక్ ఆ ఫైల్ వాల్యూని అయితే మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికోసం మనం ప్రత్యేకంగా హ్యాండిల్ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఇన్పుట్ చేంజ్ హ్యాండ్లర్ తోటి మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. సో సేమ్ ఆ ఇన్పుట్ చేంజ్ హ్యాండ్లర్ ని తీసుకొని ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే దీన్ని మనం కాపీ చేసేద్దాం అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసి సో ఇక్కడ అడ్రస్ బదులు మనం ఏం పంపించాలి, ఇమేజ్. అండ్ ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ కాకుండా ఫైల్స్ లోకి వెళ్ళి ఫైల్స్ లో ఇండెక్స్ 0 దగ్గర ఉన్న ఫైల్ ని మనం క్యాప్చర్ చేసి ఈ ఇన్పుట్ చేంజ్ హ్యాండ్లర్ కి ఇచ్చేస్తే ఈ ఇన్పుట్ చేంజ్ హ్యాండ్లర్ సెట్ ఫార్మ్ డేటాలో డేటా మొత్తాన్ని తీసుకొని ఇన్పుట్ నేమ్ మనం ఏమొస్తుంది, ఇమేజ్ వస్తుంది. సో ఆ ఇమేజ్ ని తీసుకొని ఈ ఇన్పుట్ వాల్యూ మనం పాస్ చేసే ఆ ఇన్పుట్ ఇమేజ్ వాల్యూని ఈ ఇమేజ్ కి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఫార్మ్ డేటా డాట్ ఇమేజ్ ని యూజ్ చేసి మనం ఆ ఇమేజ్ వాల్యూని అయితే కన్సోల్ లాగ్ చేయడానికి ఇప్పుడు మనం ట్రై చేయాలి. సో ఇక్కడ ఒక ఇష్యూ వస్తుంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను చూడు. సో ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ ని తీసుకున్నాను, ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వట్లేదు, ఎంప్టీ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ ఎంప్టీ వాల్యూ ప్రింట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో అసింక్రోనస్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వక ముందే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే లైక్ మీరు వేరే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాతనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. బట్ జావా స్క్రిప్ట్ లో ఈ కోడ్ టైం తీసుకుంటుంది అని చెప్పేసి అనిపిస్తే దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందువల్ల మన ఈ ఇమేజ్ వాల్యూ అప్డేట్ అవ్వక ముందే మనకి కన్సోల్ లాగ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి ఎంప్టీ స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఈ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెథడ్ లో నేను కన్సోల్ లాగ్ ని యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమేజ్ ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుందో క్లియర్ చేసి చూస్ ఇమేజ్ ని చూస్ చేసి క్లిక్, నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఫైల్ లో నాకు కావాల్సిన ప్రతి డేటా ఉంది, ఫైల్ ని, దాని టైప్ ఏంటి, ఎవ్రీథింగ్. ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 ని యూజ్ చేసి ఇమేజ్ వాల్యూస్ ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాప్చర్ చేసిన ఇమేజ్, టైటిల్, అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం బిల్డ్ చేయబోయే బాడీలో ఎలా డిస్ప్లే చేయాలి అనేది డిస్కస్ చేయాలి. సో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.